ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధానమునకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, ఈ మంచి రోజును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఈ రోజును మనకు దేవుడు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మనం ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి యేసయ్య, ఈ రోజునైనా మీరు మాకు అనుగ్రహించారు, అందుకై స్తోత్రాలు. ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, కృప చూపించగల దేవుడవు నాయన. మీ వంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. తండ్రి, మీకు స్తోత్రం. నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధిని మాతో ఉంచండి. ఈ ఉదయకాలం ప్రభువా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొనండి. తగినటువంటి సహాయం మాకు అందరికీ దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. భయంకరమైనటువంటి దినాలలో మేముండగా యేసయ్యా నీ కృపతో నింపి మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఆపదలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అయినా ప్రజల మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉండగా అందరికీ కూడా విడుదల దయచేయండి ప్రభువా, స్వస్థత దయచేయండి ప్రభువా, మానసిక ఆందోళనల నుంచి విడిపించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. సంఘాలను బలపరచండి, నీ కృపచేత నింపండి దేవా, నీకు వందనాలు. నాయనా, ఈ లైవ్లో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి దేవా నీకు స్తోత్రం. ప్రార్థన అవసరతల కొరకై నాయనా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా కృప చూపించండి దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి. మా సంఘాలను దీవించండి, స్థానిక సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, విశ్వాసులను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నూతన ఆత్మలు నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీ సన్నిధిలో బాప్తిసం తీసుకొని నీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి. ఎంతోమందినైనా మరి చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా. అలాంటి వారందరినీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. నాయనా, ఉద్యోగాలు చేసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి. నాయనా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నాయనా, చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండండి. ఈరోజు కష్టపడి పని చేసుకునే చేతి వృత్తులు గల వారికి మీరు తోడుగా ఉండండి. ఈరోజు ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. నాయనా, ఈరోజు అంతా కూడా నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. దేశంలో ఉన్నటువంటి నాయన 28 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. 145 కోట్ల మందికి పైగా ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని రక్షించండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందినట్లు నీ కృప చూపించండి అయ్యా. నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరికీ కూడా నాయన క్షేమమును దయచేయండి, రక్షణ దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, మంచి పరిపాలన మా దేశానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతోమంది పేదవారు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఫుట్పాత్ మీద ఎంతోమంది నాయన మరి అడుక్కునేటటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన. స్థావరాలు లేక అక్కడ పడుకుంటున్నారు చాలామంది. అలాంటి వారిని మీరు దర్శించండి ప్రభువా, దీవించండి ప్రభువా. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి అయ్యా. దేవా, మీకు స్తోత్రాలు. అలాంటి వారికి కూడా సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎంతోమంది నేరస్తులుగా నాయన జైల్లో మగ్గిపోతున్నారు ప్రభువా. అలాంటి వారందరికీ కూడా నాయన అయ్యా సువార్త ప్రకటించడానికి నీ సేవకులను పంపించండి నాయన. జైల్లో ఉండేటటువంటి సిబ్బంది అందరినీ కూడా దర్శించండి ప్రభువా. నాయన, రౌడీలు, గోండాలు, నరహంతకులు ఎంతోమంది నాయన తండ్రి. అయ్యా, చెడ్డ మనసు కలిగిన వాళ్ళు తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. కార్యం చేయండి, కృప చూపించండి అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రభువా, ఈరోజంతా కూడా నాయన మీ దీవెన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి దయచేయండి అయ్యా. నాయన, కొన్ని నిమిషాలు నీ మాటలను మేము ధ్యానించుకుంటూ ఉండగా తండ్రి మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి నాయనా, మాతో మాట్లాడండి, మీ కృప చూపించమని ఇంకా కొన్ని ప్రార్థనలు
నాయనా వాక్యం అనంతరం చేయబోతూ ఉండగా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఎందుకంటే దేవుని వాక్యం కొద్దిగా అయినా మాకు వినిపించండి అని అనేక మంది తెలియచేస్తున్నారు. అందుకని దేవుని వాక్యాన్ని కూడా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో ఒక 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు రోజుకొకటి మనం ధ్యానం చేసుకుందాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, సమాధానం, నిత్య సుఖములు ఇవన్నీ కూడా మనం పొందుకోవడానికి ఎలాగ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటటువంటిది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. ప్రియులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఉదయకాలము మొదటి విషయం, ప్రోక్షింపబడిన హృదయము. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం కదా, ఎలా వెళ్ళాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ప్రోక్షింపబడిన హృదయం కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కడగబడిన హృదయం, పవిత్రపరచబడిన హృదయం, ఎంతో భయంకరమైనటువంటి పాపముతో, అసూయలతో, పగా ప్రతీకారాలతో ఉండేటటువంటి మానవ హృదయం అది ఏమవ్వాలంటే కడగబడాలి. దేవుని బిడ్డలారా, ప్రోక్షింపబడిన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి వెళ్ళాల్సిన వారుగా ఉన్నాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. చూడండి, దేవుడు ఏమని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, మనము రక్షించబడాలి అని అంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం కడిగేయాలి. దేవునికి స్తోత్రం. ప్రోక్షింపబడిన హృదయంతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కడగబడిన హృదయంతో వెళ్ళాలి. హృదయంలో పాపముంచుకొని, హృదయంలో చెడుంచుకొని, హృదయంలో వేరే వేరే దేవునికి ఆయాసకరమైనవి కూడా ఇవన్నీ కూడా ఉంచుకొని దేవుని సన్నిధానానికి మనం వెళ్తే ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. కనుక ప్రియులరా, దేవుడు తెలియచేస్తున్నాడు, ప్రోక్షింపబడిన హృదయంతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అందులో ఉన్నవన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేసేయాలి. పగ, ప్రతీకారం, అసూయ ఎలాంటివి ఉన్నా, చెడున్నా, ఇంకా రకరకాల పాపిష్టి తలంపులున్నా, ఏమున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేసి ఖాళీ చేసుకుని ప్రభు చేతికి అప్పగించాలి మన హృదయాన్ని. దేవుని వాక్యం తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథం 51:17లో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కనుక దేవుని బిడ్డలారా, ప్రోక్షింపబడిన హృదయం, మన హృదయం ఎలా ఉంది? దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, అయితే మన హృదయం ఎలా ఉంది? దేవుడు నచ్చినట్టుందా? దేవునికి ఇష్టమైనట్టుందా? ఆశీర్వాదాన్ని తెచ్చేటట్టుందా? ఆశీర్వాదాన్ని దూరం చేసేటట్టుందా? ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయాల్సిన వారికి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలాగే కీర్తనల గ్రంథము 51 కీర్తన 10వ వచనం, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా యందు శుద్ధ హృదయం కలుగజేయ నాయనా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధానమునకు మనం వెళ్తున్నాం కదా, అయితే ఎలా వెళ్ళాలి అని అంటే ప్రోక్షింపబడిన హృదయంతో మనం వెళ్ళాలి. మన హృదయంలో మార్పు రావాలి, మన ఆలోచనల్లో మార్పు రావాలి, మన హృదయం దేవునికి అప్పగించుకోవాలి. అందుకనే దేవుడు అంటాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అంటాడు. పాడై చెడిపోయిన హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ఆయన మంచి హృదయంగా చేస్తాడు. దేవుని వాక్యంలో ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని.
కనుక మన హృదయాన్ని కడుక్కుందాము. మనం కడగబడిన హృదయంతో దేవుని సన్నిధికి వద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ ఉదయకాలం దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రం. నీ సన్నిధికి మేము ఎలా రావాలో మీరే మాకు తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అంతరంగంలో ఏముందో ఎరిగిన దేవుడు నాయనా. మా హృదయాలను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నూతనమైనటువంటి హృదయం మాకు దయచేయండి. ప్రభువానికి స్తోత్రం నాయనా. చెడు తొలగించండి, అసూయలు తొలగించండి. హృదయంలో ఉన్నటువంటి పాపిష్టి తలంపులు, పాపిష్టి అన్నీ కూడా తొలగించండి ప్రభు. అపవాదికి సంబంధించినవి అన్నీ కూడా తొలగించండి ప్రభు. మా హృదయాలను కడగండి ప్రభు. నాయనా 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 హృదయంలో దాగి ఉన్న ప్రతీది కూడా కుమ్మరించుకున్నట్లు నీ కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. అలాగే మా ప్రభు ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నావు నాయనా. అయ్యా 195 దేశాలు 800 కోట్ల మందికి పైగా ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నావు నాయనా. కృప చూపించు తండ్రి, కనికరించు నాయనా. ప్రపంచ దేశాలు ఈ రోజు నాయనా అయ్యా భయంకరమైనటువంటి రీతిలో నాయనా దేశం మీదకి దేశం వెళుతూ భయంకరంగా నాయనా యుద్ధాలకు నాయనా యుద్ధాలు చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా ప్రజలను కోల్పోతూ కొన్ని దేశాలు ఉన్నాయి. ప్రభువా సహాయం చేయండి. యెరూషలేం కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. యెరూషలేం క్షేమం కొరకు వేడుకుంటున్నాము. సహాయం చేయండి ప్రభువా. చుట్టూ ఉన్నటువంటి ఆ దేశాలకు కూడా నాయనా సమాధానం దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి నాయనా మిలిటరీ వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. అక్కడ కాపలా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రకారం కాస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ కుటుంబాలను విడిచి వెళ్ళారయ్యా. ఆశీర్వదించండి, దీవించండి. వారి క్షేమం దయచేయండి. మా దేశ సరిహద్దులలో క్షేమం దయచేయండి. నీ కాపుదల దయచేయండి, నీ భద్రత దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది నాయన వ్యభిచార గృహాలలో తండ్రి మద్యపానం చేస్తూ అయ్యా డ్రగ్స్కి అలవాటు పడుతూ భయంకరమైనటువంటి వ్యభిచార కోపంలో ఉన్నటువంటి అనేక మందిని విడిపించమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా దర్శించండి ప్రభువా, దర్శించండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా పాపిష్టి బ్రతుకులలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. నెమ్మది దయచేయండి ప్రభువా. పరలోక రాజ్యం చేరుటకు సహాయం చేయండి. నరకమును తప్పించండి ప్రభువా. నాయన అలాంటి వారందరికీ కూడా రక్షణ దయచేయండి అయ్యా. వారి హృదయాలను మార్చండి, తలంపులను మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు దేవా. ఎంతోమంది నాయన బాప్తిసం తీసుకొని ప్రభువా నీ సన్నిధికి వస్తూ తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రభువా. అలాంటి వారందరూ కూడా తిరిగి మరలా నీ సన్నిధికి వచ్చుదురుగాక ప్రభువా. నీకు స్తోత్రం. పోగొట్టుకున్నటువంటి స్థానాన్ని తిరిగి పొందుకోవడానికి నీ కృప చూపించండి యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. దేవా స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా నాయన లాయర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, జడ్జెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోర్టు కేసులో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాయన అయ్యా అల్లాడిపోతున్నారు తండ్రి. వారికి మారు మనసు దయచేసి, పశ్చాత్తాపం దయచేసి వారికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మున్సిపాలిటీ సిబ్బంది కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ రక్షణ దయచేయండి. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి దేవా. మీకు స్తోత్రాలయ్యా. ఏ ఒక్కరూ నశించిపోకూడదని పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. మా పాపాలన్నీ కూడా మీ భుజాన వేసుకున్నారు. మా స్థానంలో తండ్రి మీరు మృతి పొందారయ్యా. దేవా మీకు స్తోత్రాలు నాయన. మీరు కార్చిన ప్రతి రక్తపు బొట్టు వ్యర్థము కాకుండా ఈరోజు కూడా ప్రభువా పాపులను నాయన వారి హృదయాలను కడుగుతుంది, శుద్ధి చేస్తుంది కనుక ప్రభువా నీ రక్తం నాయన ప్రపంచం అంతటి మీద అందరి మీద ఉండునుగాక దేవా. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును అని చెప్పారు తండ్రి. మీకు స్తోత్రాలు 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 ప్రభువా. సహాయం చేయండి నాయన. అయ్యా ఎంతోమంది ప్రభువా తిరుగుబాటుదారులు ఉన్నారు నాయన. అయ్యా నీ పని జరగనివ్వకుండా ప్రభువా తండ్రి ఆటంకపరిచేవారు ఉన్నారు నాయన. దేవా మందిరాలను నాయన పడగొడుతూ చర్చెస్ మీద దాడి చేస్తూ, సేవకుల మీద దాడి చేస్తూ, విశ్వాసుల మీద దాడి చేస్తూ నాయన విశ్వాసులను గలిబిలి చేస్తున్నటువంటి వ్యతిరేకులు ఉన్నారయ్యా. దేవా తిరుగుబాటుదారులు ఉన్నారు. అలాంటి వారిని నాయన వారికి రక్షణ దయచేయండి. వారి హృదయాలు మార్చండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఎంతోమంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా
నాయన నరహంతకులుగా, దొంగలుగా ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా మార్చండి నాయన. వారికి మారు మనసు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఎన్నో కుటుంబాలు నాయన గొడవలు పెట్టుకుంటూ ప్రభా అయ్యా అసమాధానంలో ఉన్నారు ప్రభా. అలాంటి వారికి సమాధానం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా సకల ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా. నాయన కొన్ని గృహాల్లో వృద్ధులు ఉన్నారు నాయన, వారికి సపోర్ట్ చేసేవాళ్ళు, సహకరించే వాళ్ళు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారయ్యా. అనాథాశ్రమాల్లో విధవరాండ్రు నాయన ఇంకా ఎంతోమంది అక్కడ ఉంటున్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా దర్శించండి దేవా. మీకు స్తోత్రాలు. అనాథలను దర్శించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృప చూపించయ్యా. ఎంతోమంది నాయన దురాత్మ శక్తుల నుంచి తండ్రి విడుదల పొందటానికి సహాయం చేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థత పొందడానికి సహాయం చేయండి ప్రభా. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారయ్యా నాయన వారికి సహాయం చేయండి. అప్పులు తీరిపోవడానికి మార్గం చూపించండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. అలాగే మా తండ్రి నేతివారి పాలెం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సంఘాన్ని దీవించండి ప్రభా. సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని విస్తరింపజేయండి ప్రభా. సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన. అయ్యా మందిరం పని కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. దేవా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా లోపల నాయన వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. ప్లాస్టింగ్ కొరకు, కరెంట్ కొరకు నాయన, బండల కొరకు దేవా కిటికీలు కావాలి, దాని కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించిన ఆయన మీ కృపను బట్టి, మీ దయను బట్టి ప్రభా డోర్స్ పెట్టుకోవడానికి సహాయం చేశారు. అందుకే మీకు వందనాలు నాయన. పైన తండ్రి పారాపెట్ వాళ్ళ కట్టుడి కొరకు ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. లోపల నాయన బండ్లు కావాలి, సహాయం చేయండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అవ్వాలి, సహాయం చేయండి. అలాగే ఎలవర్లో ఉన్న మందిరం కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి దేవా. మెట్టపాలెంలో నాయన జరుగుతున్న పరిచర్యను దీవించండి. కొండేపులో జరుగుతున్న పరిచర్యను దీవించండి. చిలంకూరులో జరుగుతున్న పరిచర్యను దీవించండి. పొన్నూరులో జరుగుతున్న పరిచర్యను దీవించండి. పొన్నూరులో కూడా ప్రభు స్థలం కావాలి, సహాయం చేయండి. పెట్లూరులో జరుగుతున్న పరిచర్యను దీవించు నాయన. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హైదరాబాద్లో జాషువా గుమ్మల మినిస్ట్రీస్ అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. జయజయంలో ఉన్న ప్రతి సేవకుని కుటుంబాన్ని దర్శించండి అయ్యా, దీవించండి అయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుని దర్శించండి బాబు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ఈ కార్యక్రమం ఎవరెవరైతే వింటున్నారో వారందరూ కూడా దీవించబడుదురు గాక. వారి మీద పరిశుద్ధాత్మ సన్నిధి దిగివచ్చును గాక. ఒక్కొక్కరి కుటుంబాలు దీవించబడును గాక. ప్రభా సహాయం చేయండి. మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్య కొరకు నాయన వాహనం కావాలి ప్రభా, కారు కావాలి, సహాయం చేయండి దేవా. కృప చూపించండి. ఆర్థికంగా సహాయం చేయండి. ఆత్మశక్తితో నింపండి దేవా. మీకు స్తోత్రాలు. బుధవారం జరిగే యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. కంటిన్యూ చేయడానికి సహాయం చేయండి. శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థన కూడికలు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభు. ఆదివారం రోజు జరిగే ఆరాధనలు ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరగడానికి సహాయం చేయండి. తండోపతండ్లుగా నీ సన్నిధికి ప్రజలు రావడానికి నీ కృప చూపించు నాయన. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. మీ నామాన్ని ఘనపరుచుకోనండి ప్రభువా. మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధికి వచ్చేటప్పుడు ప్రోక్షింపబడిన హృదయం కలిగి రావడానికి సహాయం చేసి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన అనేక మందికి గ్రూపులకు పంపించండి. వారు కూడా దీవించబడతారు. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.